ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామం పేరిట మరి ఒక్కసారి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈ సమయం. కాబట్టి సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా విందాం. బైబిల్లో చెప్పబడిన అనేకమైనటువంటి మాటల్లో శ్రేష్టమైన మాటలు స్త్రీల కోసం ఖచ్చితంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి స్త్రీలైనటువంటి వారందరూ కూడా భక్తితో, శ్రద్ధతో, ఆశతో, ఆసక్తితో వినాలి అని చెప్పి ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుడిని నేను అడిగినప్పుడు ప్రతి పర్యాయము కూడా నేను వాక్య పరిచర్యకి వెళ్ళాలి అన్నప్పుడు నా సొంతగా నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని సిద్ధపడి చేసుకోను. నా సొంతగా నేనేది ఆలోచన చెయ్యను. ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచర్య చేయాలి, లేదా నా సంఘంలో ఉపవాస కూడికలో ప్రసంగం చేయాలి, లేదా నా సంఘంలో బైబిల్ స్టడీలో నేను చెప్పాలి అన్నప్పుడు, ప్రభువా నీవు ఏ వాక్యం ఇస్తావో అది నాకు బయలుపరచు, అప్పుడే నేను మాట్లాడతానని చెప్తా. అలా సిద్ధపడి అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు ఎంతో ఆశీర్వదించబడినట్లుగా ఆ తర్వాత నేను వింటూ ఉంటాను. కాబట్టి ప్రియులారా, ఈ రోజు ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సామెతలు రాసినటువంటి ఈ గ్రంథం, మాకందరికి తెలిసిన విషయం ఏంటంటే సామెతలు అనగా సొలొమోను రచించాడు అనుకుంటా. అది సత్యం. 31వ అధ్యాయంలో 10వ మాట మనం ధ్యానం చేసుకుందాం. 2 మాటలు నేను మీకు చెప్తాను, ఆ 2 మాటలు కూడా మనం చదువుకుందాం. 10వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇవాళ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, గుణవతి అయిన భార్య ముత్యము కంటే ఎందుకు అమూల్యమైనది, అది మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాస్తూ ఈ 31వ అధ్యాయంలో 1వ మాటలో చూస్తే, రాజైన లెమూయేలు తల్లి పలికిన మాటలు ఇవి. ఈ తల్లి తన కుమారుడికి ఉపదేశిస్తూ ఈ మాట అంటుందన్నమాట. ఏమంటే, నీ భార్య రావాలి, నీ భార్య ఇలాగా ఉండాలి అని చెప్పి. అయితే ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు అందరూ చాలా మంది వివాహమైన వాళ్ళు, ఒకవేళ వివాహం కానీ యవన వయసులో ఉన్న స్త్రీలు ఆడపిల్లలు కానీ ఉంటే వారికి కూడా ఉపయోగకరమైనటువంటి మాటలే. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట. అయితే ఈ వాక్యాన్ని మనం అలా ఉంచినట్లయితే ఇంకొక వాక్యం చూద్దాము. ఆదికాండం 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అతడు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, వంటెలు ఇయ్యబడెను. అలాగే 20వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఏలయనగా అబ్రాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దానికన్నా ముందుగానే చదివితే అక్కడ ఏం జరిగిందనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఆదికాండంలో, అతడు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాను. ఇవాళ నేను ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. అతడు ఆమెను బట్టి అబ్రాముకి మేలు చేశాను. ఇక్కడ ఉమెన్ బైబిల్లో కానీ చూస్తే ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? హీ ట్రీటెడ్ అబ్రమ్ వెల్ ఫర్ హర్ సేక్ and Abram acquired sheep, cattle, male and female donkeys, male and female servants and camel అని రాయబడింది. ఉమెన్ బైబిల్లో ఇంకో 20వ అధ్యాయం 15వ వచనంగా చూస్తే, for the Lord had kept all the women in Abimelech's household for conceiving because of Abram's wife Sarah. ఇక్కడ శారా గురించి, ఒక గుణవతి అయిన భార్య ఎలా ఉండాలి, గుణవతి అయిన భార్య ముత్యము కంటే ఎందుకు శ్రేష్టమైనది అనేది మనం చూద్దాం. ఇవాళ ఈ శారా ఎవరు? బైబిల్లో కానీ చూసినట్లయితే శారా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ప్రిన్సెస్ అని అర్థం. షీఈ్ ఏ ప్రిన్సెస్ అనగా షీఈ్ ఏ నోబల్ ఉమన్. శారా అనగా నోబల్ ఉమన్ అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే శారా అనగా ఉమన్ ఆఫ్ హై ర్యాంక్, అంటే ఎంతో గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఈ శారాన్ గురించి హెబ్రూ బైబిల్లో రాయబడి ఉంది, అలాగే ఖురాన్లో కూడా రాయబడి ఉంటుంది. హెబ్రూ బైబిల్ అంటే ఏంటో తెలుసా అండి? ఈ పాత నిబంధన ఒక్కటే. యూదులకి పరిశుద్ధ గ్రంథం ఉండదు. మన యూదులు కానీ చూస్తే వాళ్ళకి హోలీ బైబిల్ ఉండదు. వాళ్ళకి ఏముంటుందంటే హీబ్రూ బైబిల్ అని ఉంటుంది. వాళ్ళకి అందులో పాత నిబంధన మాత్రమే ఉంటుంది అన్నమాట. కొత్త నిబంధన ఉండదు. సువార్తలు ఉండవు, పత్రికలు ఉండవు,
అవేమీ ఉండవు. సో హీబ్రూ బైబిల్లో శారా గురించి రాయటాన్ని మనం చూస్తాం. ప్రియులారా, జాగ్రత్తగా విన్నట్లయితే మనం చూస్తే దేవుడైన యెహోవా అబ్రామును పిలిచినప్పుడు అబ్రాము భార్య అయిన శారా కూడా అబ్రాముతో ఉండినట్లుగా చూస్తాం. ఈ వాక్యంలో గొప్ప సంగతులు దేవుడు మనకు తెలియచేస్తాడు. ఆ గొప్ప రివీల్ చేసిన 10 సంగతుల్లో ఒక్కటి మీరు హృదయానికి తీసుకొని మీ జీవితాలకు అనుభవించుకున్నట్లయితే మీరు ఆశీర్వదించబడిన స్త్రీలుగా మార్చబడతారు. చూడండి, అబ్రామును దేవుడు పిలిచినప్పుడు హారానులో ఉంటాడు. హారానులో ఉన్నటువంటి అబ్రాము దేవుడైన యెహోవా ఎవరో ఆయనకు తెలియదు. అంత క్రితం అబ్రాము అన్యుడు. అబ్రాము తండ్రి అయిన తెరహు బబులోనులో నిమ్రోదు పరిపాలనా కాలంలో అక్కడ ఆయన విగ్రహాలు చేసుకుంటూ అమ్ముకునేవాడు. నిమ్రోదు పరిపాలన కింద పనిచేస్తున్న తెరహుకి యెహోవా దేవుడు ఎవరో అబ్రాముకి తెలీదు. అలాంటి సమయంలో దేవుడు దర్శించి అబ్రాముతో ఏమంటాడో తెలుసా? 12వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమంటాడు. బైబిల్ కానీ 11వ అధ్యాయంలో మీరు కానీ చదువుకుంటే ఇంటికి వెళ్ళి అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, కానానుకు రావాలని తెరహు అనుకుంటాడు. తెరహు అంటే ఎవరండి? అబ్రాము తండ్రి. కానీ తెరహు కానానుకు రాడు, అబ్రాము వస్తాడు. అబ్రాము వచ్చినప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 5వ వచనంలో, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును వీళ్ళందరినీ వెంట పెట్టుకొని దేవుడు మాట విని దేవుడు మాటకు విధేయత చూపించి పద అన్నప్పుడు శారా అనగా అబ్రాము భార్య తనతో పాటు వచ్చినట్లుగా మనం చూస్తాం, లోబడినట్లుగా చూస్తాం. ఇవాళ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, శారా ఈజ్ ఏ సబ్మిసివ్ వైఫ్. అంటే ఆమె లోబడేటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఒక సందర్భం వచ్చినప్పుడు చూడండి, 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు దేవుడు వాళ్ళిద్దరూ బయలుదేరి వస్తారు. వారితో పాటు లోతు కూడా బయలుదేరి వస్తాడు. ఇక్కడ బయలుదేరి వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వారికి తెలీదు. మనల్ని కానీ పిలిస్తే, నెల్లూరు ప్రాంతపు ప్రజలు మీరు మీ దేశాన్ని వదిలిపెట్టండి, మీ ప్రజలను వదిలిపెట్టండి, మీ ఇంటిని వదిలిపెట్టండి, అన్నిటినీ విడిచిపెట్టండి, ఫలానా కాశ్మీర్కి వెళ్ళండి అంటే ఎలా ఉంటుంది? తొందరపడి వెళ్ళం. మనకు బంధువులు కావాలి, మన ఇల్లు కావాలి, మన ఊరు కావాలి. చాలా మంది చూడండి, అమ్మోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళు ఉండటానికి ఇష్టపడతారు, బయటికి రావటానికి ఇష్టపడరు. అబ్రాముతో పాటు శారాయి తను కూడా ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోయినా మనం బయలుదేరి వెళ్ళాలంటే ఇంట్లో సామాన్ అంతా ప్యాక్ చేసింది. మనం వెళ్ళొద్దు అని ఒక్క మాట భర్తకు అడ్డు చెప్పలేదు. నేను రాను, నువ్వు వెళ్ళు అని ఒక్క మాట భర్తకు తను అడ్డు చెప్పలేదు. లేరా అటువంటి వారు ఈ రోజున నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం రాను అనరా? చాలామంది ఉన్నారు, నేను రాను, నువ్వు వెళ్ళు కావాలంటే. అంటే ఆ ఎడబాటన్నా ఇష్టపడతారు, కానీ భర్త మాటకి వినటానికి ఇష్టపడు. భర్త అక్కడికి వెళ్ళి ఎన్ని బాధలన్నా పడని, తినటానికి ఉండని, లేకపోని హోటల్ ఫుడ్ అన్నా తినని, ఎలాగన్నా బ్రతకని, ఈమెకు మాత్రం తన సొంత ఊరు విడిచిపెట్టడం, తన ప్రాంతం విడిచి వెళ్ళటం మాత్రం ఇష్టం ఉండదు. కానీ శారాయి వెంటనే సామాను ప్యాక్ చేసేసుకుంది. తనకు ఉన్నటువంటి వైభవాన్ని, తనకున్నటువంటి సంతోషాన్ని, తనకున్నటువంటి సుఖాల్ని అన్నిటినీ విడిచిపెట్టి, షీఈస్ నాట్ నోయింగ్ వేర్ షీఈస్ గోయింగ్, బట్ షీ ఫాలోడ్ హర్ హస్బెండ్, షీ ఫాలోడ్ ఇన్ హిస్ జర్నీ. ఎంతో విధేయత కలిగినటువంటి భార్యగా, లోబడినటువంటి భార్యగా మనం చూస్తాం. డేరాలు వేసుకుంటూ 10 ప్రాంతాల్లో తిరుగుతూ, ఎక్కడ డేరా వేస్తే అక్కడ అబ్రాముకు సహాయం చేస్తూ, ఇక్కడ శారా యొక్క హృదయాన్ని మనం గట్టిగా చూస్తే ఆమె హృదయంలో ఇంత సబ్మిసివ్ ఉండటానికి గల కారణం ఏంటో చెప్పనా? షీ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నా భర్త నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు అనేది కన్నా నా దేవుడికి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలో. సో షీ ట్రస్టెడ్ హర్ ఫాదర్ రాదర్ దెన్ హర్ హస్బెండ్. భర్తను నమ్మింది. ఒకవేళ ఏదైనా పరపచ్చులు జరిగినా, పొరపాట్లు జరిగినా ఏం పర్వాలేదు, నా దేవుడు నన్ను కాపాడుకుంటాడు. ఎంత విధేయత కలిగినటువంటి భార్యగా శారాను మనం చూస్తాం. శారా ఏ రోజు కూడా భర్తతో వెళ్తూ ఏ కంప్లైంట్ చేసినటువంటి భార్యగా బైబిల్లో ఎక్కడ రాసిపడలేదండి. ఎంత సబ్మిసివ్ అంటే శారా చూడండి, ఏ విధంగా కూడా సెక్యూరిటీ చూసుకోలేదు, తన భద్రత చూసుకోలేదు. మీకు ఇంకో విషయం చెప్పనా,
శారా చాలా అందమైనటువంటి స్త్రీ. షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఉమన్. ఎంత అందమైనటువంటి స్త్రీ అంటే ఇక మాటల్లో చెప్పలేను. అందుకే షీఈస్ బీన్ కాల్డ్ యాజ్ ప్రిన్సెస్. అంత అందమైన స్త్రీ అయినప్పటికీ ఒక్కదాన్నే అనే ఫీలింగ్ కూడా తను ఎక్కడ రాలేదండి. కారణం ఏంటో చెప్పనా? షీ ట్రస్టెడ్ ద గ్రేట్ ఫాదర్. ఇవాళ అంత విశ్వాసములో మనం జీవించగలుగుతున్నాం. ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ కాదు ఇక్కడికి అంటే ఏ మాత్రం ఆలోచించేలా. షీ వాజ్ హ్యాపీ విత్ ద ఫాదర్ ఇన్ ద హెవెన్ అండ్ షీ వాజ్ కంఫర్ట్ విత్ ద హస్బెండ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో తన భర్తతో తను ఎంతో క్షేమంగా సంతోషముగా భర్త దగ్గర ప్రేమగా నడుచుకుంటున్న విధేయత కలిగిన స్త్రీగా మనం చూస్తాం. ఏం జరగబోతుందో చూడలేదు. తన ఇంటిని, తన డేరాని, తన కుటుంబాన్ని ఎక్కడ డేరా వేస్తే అక్కడ తన బాధ్యతల్లో ఏంటి అబ్రాముకు వండి పెట్టడం, తన బాధ్యతల్లో ఏంటి అబ్రాముకు అన్ని సౌకర్యాలు చేసి పెట్టడం, తన బాధ్యత ఏంటి అన్ని క్లీనింగ్ చేసుకోవటం, ఇంటిని చూసుకోవటం, అన్ని విధాలుగా ఒక గృహిణికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నటువంటి స్త్రీగా మనము శారాను చూస్తాం. చాలామంది స్త్రీలను కానీ చూస్తే ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు వంట కూడా చేయటం. దే ఆర్ నాట్ కుకింగ్ ఫుడ్. చాలామంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా అండి? రైస్ కుక్కర్స్ వచ్చాయి, కుక్కర్స్ పెట్టుకోవటం, బయటకు వెళ్ళి సాంబార్ తెచ్చుకోవటం, కర్రీ పాయింట్స్ బాగా వచ్చేసాయి. చాలా వింటాను. లేడీస్ చాలా అడిక్ట్ అయిపోయారు కొన్ని వాటికి. సాయంత్రం అయ్యేసరికల్లా ఏం చేస్తున్నారు? 6 to 9, 10కి వస్తే తెలీదు, ఆ టైం వరకు సీరియల్స్ చూస్తారు. ఇంకా వేర్ దే హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, వేర్ దే హ్యావ్ టైమ్ టు కుక్ ఫర్ ద ఫ్యామిలీ. ఇక చూస్తారు కొంతమంది భర్తలు ఇక ఆ సీరియల్స్ దగ్గర కూర్చుంది ఏడుస్తా కూర్చుంటుంది ఆ సీరియల్స్ చూసుకుంటూ. ఆ సీరియల్స్లో ఏమొస్తాయో నాకైతే తెలియదు, ఎప్పుడు చూడను, కానీ నాకు అంత టైం ఉండదు. ఏడుస్తా కూర్చుంటారు. ఆమె ఏడుపు చూసి ఆయనే బైక్ వేసుకొని బయటికి పోయి కర్రీ పాయింట్స్కి వెళ్ళి 4 కూరలు తెచ్చుకుంటాడు. ఎలా ఉంటున్నాం మనం స్త్రీలుగా? ఆర్ యూ కుకింగ్ ఫర్ యువర్ హస్బెండ్? ఈజ్ యువర్ హస్బెండ్ లైకింగ్ యువర్ కుకింగ్? లేక పక్కనింటి ఆమె చాలా బాగుండుతుంది అంటున్నాడా? నీకు వంట రాదు, ఆమె చాలా బాగుండుతుంది అంటున్నాడా? ఆ మాట హస్బెండ్ నోట నుంచి వచ్చింది అంటే యు ఆర్ వెరీ డౌన్ అని అర్థం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శారా వాజ్ ఎ వెరీ సబ్మిసివ్ వైఫ్. చాలా మంది స్త్రీలను చూస్తానండి. నా స్కూల్లో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ మెన్ వాళ్ళు క్యారేజీలు కట్టుకొని రారు. కొంతమంది మధ్యాహ్నం పూట స్కూల్ బస్ అలా బయటకు వెళ్తుంటే వెళ్ళిపోయి మీల్స్ తెచ్చుకుంటారు. ఒకసారి చూసా, 2 సార్లు చూసా, మీ ఆవిడతో నేను మాట్లాడుతాను, ఒకసారి ఫోన్ కలుపన్నాను. కానీ షీ కుక్ ఫుడ్ ఫర్ యూ, షీఈ్ అన్ ఎంప్లాయ్ అంటాడు. హస్బెండే పాపం భార్యను చాలా ప్రేమిస్తాడండి. నేను అంటాను, ఐఎమ్ ఆల్సో అన్ ఎంప్లాయ్. By 9 I come to school along with you people. By 7:30 my food is ready in my kitchen for my family. Why can't your wife do that? నీ భార్య ఎందుకు చేయలేదు? కారణం ఏంటంటే రాత్రులు సీరియల్ చూసి. కాబట్టి స్త్రీలారా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని వేరే విధంగా మాట్లాడట్లేదు, కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? షీ షుడ్ బీ ఏ వైఫ్ ఆర్ ఏ మదర్ హు టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. శారాను కానీ మనం చూసినట్లయితే షీ వాజ్ ఎ ప్రేయింగ్ ఉమన్, షీ వాజ్ ఎ కేరింగ్ ఉమన్, షీ వాజ్ ఎ క్లీనింగ్ ఉమన్, షీ వాజ్ ఎ కుకింగ్ ఉమన్, షీ వాజ్ ఎ ఉమన్ ఆఫ్ కంఫర్ట్. అబ్రాము ఎంతో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే గుణవతి అయిన భార్య అని చూస్తాం. చూడండి, ఒక సందర్భంలో 12వ అధ్యాయంలో 10-11 వచనాలు కానీ మనం చూస్తే, నీవు చక్కని దానవని ఏమంటున్నాడు తెలుసా భర్త? అబ్రామ్ అంటాడు శారాతో. మరి ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ అది చాలా హ్యాపీగా అనిపించవచ్చు, మరి మెన్కి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఏమంటాడో తెలుసా? నీవు చక్కని దానవని నేను ఎరుగుదును అంటాడు అబ్రామ్. ఎవరితో? భార్యతో. మరి ఎంతమంది భర్తలు భార్యని మాట అంటున్నారో నాకు తెలియదు. నీవు చక్కని దానవని నేను ఎరుగుదును. నాట్ ఓన్లీ ఇన్ అపియరెన్స్, ఎక్స్టర్నలీ అండ్ ఇంటర్నలీ షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఉమన్ అంటాడు. నీవు చక్కని దానవని నేను ఎరుగుదును, నీ వలన నాకు మేలు కలుగునట్లు. ఎవరి వలన మేలండి? భార్య వలన మేలు కలుగునట్లు. ఏం జరగాలి? భర్తకి భార్య వలన మేలు జరగాలి, భార్య వలన సంతోషం కలగాలి, భార్య వలన ఆనందంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి. అబ్రాము చాలా సంతోషంగా ఉండేవాడు. కానీ ఒక సందర్భం వస్తుంది చూడండి, 12వ అధ్యాయంలోనే 10వ వచనంలో, ఇందాక నేను చదివాను, మీరు కరువు వచ్చినప్పుడు వారికి ఐగుప్తు ప్రాంతానికి వెళ్తారు. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీవు చక్కని దానవని నేను ఎరుగుదును,
నీ వలన నాకు మేలు జరగాలి కాబట్టి ఏమంటాడో తెలుసా, నా చెల్లెలు అని చెప్పు అంటాడు. చాలామంది అబ్రామును తప్పు పడతాం కదా, ఏమంటాము, అబ్రాము భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పమంటాడేంటి అని అంటాం. బికాజ్ షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఉమన్. భార్య అని చెప్తే ఫరో రాజ్యంలో తను తీసుకెళ్ళిపోయి మరి ఇక ఏమనుకున్నాడు, చెల్లెలని చెప్పు అన్నప్పుడు తను తీసుకెళ్ళి ఫరో తన దగ్గర ఉంచుకుంటాడు. అతనికి చెల్లెలే కదా, భార్య కాదు కదా అనుకుంటాడు. ఆ సైకాలజీ నాకు అర్థం కాలేదు, కానీ చెల్లెలే కదా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు తన దగ్గర. కానీ చూడండి, దేవుని యొక్క మహాకృప ఆయన బిడ్డల పట్ల, ఆయన ప్రేమించే స్త్రీల పట్ల ఎంత గొప్ప కృప ఉంటుందంటే, ఇక్కడ చూస్తే వాక్యంలో రాయబడి ఉంటుంది 16వ వచనంలో, అతడు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాను. అంతేకాదు, కింద ఇందాక మనం చదివాము 17వ వచనంలో అంటాడు, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. దేవుడికి నచ్చలేదు. ఫరో శారాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం దేవుడికి నచ్చలేదు. దేవుడు ఎంత గొప్పవాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన మీద ఏం చేస్తాడో తెలుసా, పాదములకు రాయి తగలకుండా ఆయన తన దేవదూతలతో ఎత్తి పట్టేటువంటి దేవుడు. ఎటువంటి గొప్ప దేవుడు అంటే, శారా భర్త మాటకు లోబడింది, తను చెప్పినట్లుగానే చెల్లెలని చెప్పింది, తను చెప్పినట్లుగానే ఫరో ఇంటికి వెళ్ళిపోయింది. కానీ తన నమ్మిక అంతా ఎవరి మీద ఉంది, దేవుడు. నా భర్త నన్ను పంపించినా నాకు ఏ హాని జరగదు, నా జోలికి ఎవ్వరూ రారు, ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు మహా గొప్పవాడు. ఐ ఫీల్ ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద ఫరోస్ ప్యాలెస్ షీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్. డెఫినెట్లీ షీఈ్ ఏ ప్రేయింగ్ ఉమన్. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ప్రియులారా, ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు వెంటనే శారాయి ప్రార్థన ఆలకించి ఫరో ఇంటి కుటుంబంలో మొత్తానికి మహావేదన కలిగించాడట. ఇక వెంటనే ఏం జరిగిందో తెలుసా, బయలుదేరి ఇచ్చేశాడు ఫరో. ఏంటి అబ్రాము నువ్వు చేసిన పని, ఇంతకీ శారా చెల్లెలా కాదా, ఇది కూడా చెప్తా మీకు. నేను చెల్లెలని చెప్పావు, ఎందుకు ఇలా చెప్పావు, నువ్వు తప్పు చేశావు, ఇగో తీసుకెళ్ళిపో నీ భార్యని. అతడు ఆమెను బట్టి, ఎవరిని బట్టి, శారాయిని బట్టి, అతడు అనగా ఫరో అబ్రాముని బహుగా దీవించాను. ఇవాళ నిన్ను బట్టి నీ భర్తకి ఎంత దీవెన వస్తుంది. ఆర్ యు బ్లెస్డ్? ఈ విధంగా రాకపోవచ్చు. చూడండి, వివాహమైన వెంటనే కోడలు ఇంట్లో కాలు పెట్టిన వేళ అంటారా లేదా, నేను వివాహం చేసుకున్న తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. వివాహం చేసుకున్న తర్వాత నా ఇంటికి వచ్చిన నా భార్య ఐరన్ లెగ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. am I right? But if we are the children of God, our legs are not iron legs are golden legs. అతడు ఆమెను బట్టి ఎంతగానో అబ్రామును దీవించాడంట. అబ్రాము బహు ధనవంతుడు అవటానికి గల కారణం శారాయి. ప్రియులారా, మనం బాగా వాక్యం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ అంటాడు, ఈ వాక్యంలో మనం చూసాం ఇందాక, అతడు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశా. అప్పుడే చూడండి, గొర్రెలు, మేకలు, ఆడగాడిదలు, ఒంటెలు, పని కత్తెలు అని కూడా రాయబడి ఉంది. చూడండి, అప్పుడే ఫరో హాగర్ని ఇస్తాడు. ఈ మాట ఎక్కడి నుంచే వస్తుంది మీకు. మనం హాగర్ ఎక్కడిది అనుకుంటాం, కానీ హాగర్ ఈజ్ ఫ్రమ్ ఫరోస్ ప్యాలెస్. షీఈ్ ఎ డాటర్ ఆఫ్ కింగ్. షీఈ్ అన్ ఈజిప్షియన్. ఐగుప్తియురాలు అని రాయబడి ఉంటుంది. చూడండి హాగర్ గురించి. ఫ్రమ్ ఈజిప్ట్. అబ్రాము కర్నాడు దేవుడు శారాయి వలన ఇచ్చిన దాసీలలో ఈ ఐగుప్తు హాగరు కూడా ఆ విధముగా వచ్చింది వాళ్ళ ఇంటికి. గతంలో నేను లోన్ చర్చ్లో చెప్పినప్పుడు చెప్పాను ఈ మాట. కాబట్టి అంత ఆశీర్వదిస్తాడు దేవుడు. అలాగే ఇంకొక సందర్భంలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. 20వ అధ్యాయంలో కానీ చూస్తే మరి ఒక్కసారి ఇదే శోధన వస్తుంది అబ్రాముకి. జాగ్రత్తగా విందాం. ఆదికాండం 20వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, గెరారు ప్రాంతానికి వెళ్తాడు అబ్రామ్. అక్కడ అబీమలేక్ అనే రాజు ఉంటాడు. ఇక్కడ ఫరో రాజు, ఇక్కడ అబీమలేక్ రాజు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తుందండి. ఏంటో తెలుసా, నువ్వు నా చెల్లెలు అని చెప్పు. సో అబ్రామ్ ఎన్నిసార్లు చెప్పిస్తాడు చెల్లెలని? 2 times. 12వ అధ్యాయంలో ఒకసారి, 20వ అధ్యాయంలో ఒకసారి. అప్పుడు శారా కాదన్నది. మన జీవితంలో
భర్త ఒక మాట చెప్తే ఎంతవరకు లోబడుతున్నాము? ఆర్ వి సబ్మిసివ్ టు అవర్ హస్బెండ్స్? మొన్న ఎవరో నన్ను ఒక చాట మాట్లాడిన తర్వాత అన్నారట, అమ్మగారు చాలా బాగా చెప్పారు కానీ భర్తకు లోబడాలి 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 అని చెప్పుకెళ్ళిపోయారు. మరి నా భర్త ఉత్త తాగుబోతాడు, ఎంతవరకు అని నేను లోబడను ఆయనకి? నా భర్త అసలు మంచోడు కాదు, నేను ఎందుకు లోబడాలి అతనికి? చెప్తాను ఆ మాట కూడా. క్రైస్తవ స్త్రీలకి దేవుడు వచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా అండి? ప్రార్థన. సో మనకు అనిపిస్తుంది ఎంతవరకు భర్తకు లోబడాలి? నా భర్త దుర్మార్గుడు, నా భర్త మంచోడు కాదు, నా భర్త నన్ను కాదని ఇంకో స్త్రీతో ఉంటున్నాడు, నా భర్త సంపాదన అంతా తీసుకెళ్ళి ఎవరెవరికో పెట్టేస్తున్నాడు, భర్తకు నేను ఎందుకు మాట వినాలి? ఇలాంటి సమస్య లేకపోలేదు కుటుంబాలలో. కాబట్టి నేను ఏ ఫ్యామిలీనో ఎవరినో ఉద్దేశించి కాదు, కానీ ఎవరి పరిస్థితులు ఎటు వచ్చినా బైబిల్ సేస్ దట్ యూ షుడ్ బి సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్. ఇఫ్ యూ ఒబే బైబిల్, ఇఫ్ యూ ఆనర్ బైబిల్, యూ హ్యావ్ టు ఆనర్ హిమ్. అంతే కదండి. ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడండి 5వ అధ్యాయంలో? భార్య భర్తకి లోబడి ఉండాలి, భర్త భార్యని ప్రేమించాలి. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అంటాడు. వివాహము అన్నిటిలోకి, అన్ని అన్నప్పుడు ఏమొస్తాయి మీరు ఆలోచన చేయండి. సో ఒకరోజు నా భర్తతో నేను మాట్లాడుతూ ఇలాగే, ద లార్డ్స్ ప్లాన్ ఈజ్ వెరీ హైయెస్ట్ ప్లాన్. ఆయన ఇద్దరిని జతపరుస్తున్నాడంటే ఆయన ప్రణాళిక చిన్నది కాదు. చాలా వరకు వివాహం అనంలోని చాలా నెగిటివ్గా ఆలోచన చేస్తారు. వివాహం అనగా ఒక సంస్థ అండి అది. యు ఆర్ గెటింగ్ యునైటెడ్ టుగెదర్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, బట్ లేటర్ యు ఆర్ గెటింగ్ చిల్డ్రన్, యు ఆర్ గెటింగ్ గ్రాండ్ చిల్డ్రన్, యు ఆర్ బికమింగ్ యాజ్ ఎ బిగ్ ఫ్యామిలీ. వాళ్ళ సంతతికి నీవు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ మీరు, హస్బెండ్ అండ్ వైఫ్. మ్యారేజ్ అనగా చాలా వాళ్ళు దేవుని దృష్టిలో అది వేరు కాదండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఆనరబుల్ థింగ్. ఇంత ఆనరబుల్గా ఉన్న వివాహ వ్యవస్థని ఈ రోజున ఎందుకు పతనం అయిపోతుంది? ఎందుకు అనేక కుటుంబాల్లో భార్యలు భర్తకు లోబడలేని స్థితిలో వెళ్ళిపోతున్నారు? ఎందుకు భర్తలు భార్యని ప్రేమించలేని స్థితిలో విడిచిపెడుతున్నారు? ద రీజన్ ఈస్ దెర్ ఈస్ నో సబ్మిసివ్నెస్ ఇన్ వైఫ్ అండ్ దెర్ ఈస్ నో లవ్ ఇన్ హస్బెండ్. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అబీమలేకు దగ్గరికి వచ్చినప్పుడు కూడా శారాతో అంటాడు, నా చెల్లెలు అని చెప్పు అంటాడు. ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఈ అధ్యాయంలో చూస్తాము. ఇక్కడ చూడండి 20వ అధ్యాయంలో 5వ వచనంలో, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఎవరు? అబీమలేకు అంటున్నాడు. ఎవరితో? దేవుడు వస్తాడండి వెంటనే. మీరు అధ్యాయం చదువుకోండి ఇంటికెళ్ళి. దేవుడు వచ్చి కనపడి, నువ్వు చేసిన పని ఏంటి? శారాయిని నీ ఇంటికి ఎందుకు తెచ్చుకున్నావు అన్నప్పుడు, ఈమె చెల్లెలని నాతో చెప్పలేదా? ఇక్కడ అంటాడు తర్వాత, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థముగా ఈ పని చేసితినని. అప్పుడు దేవుడు అంటాడు, అవును, యథార్థముతోనే నీవు దీన్ని చేసితవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు నేను నిన్ను అడ్డగించుతిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడు అంటే, ఎవరు కాపాడారు ఆ శారాయిని? అక్కడ కూడా దేవుడే కాపాడు. వారు ఎవరి కాపుదల కావాలి మనకి? ఎవరి నీడ కావాలి మనకి? ఎవరి అండ కావాలి? హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ద ఉమెన్ నౌ? కొంతమంది నన్ను అడుగుతారు, అమ్మ మీరు ఒక్కళ్ళు వెళ్తారా పరిచర్యకి? మీకు భయం వేయదా? ఫ్లైట్ ఎక్కుతారు, భయం వేయదా? హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ అస్? ఇట్ ఈస్ ద లార్డ్. ఒకరోజు నేను నా చిన్న బాబు హైదరాబాద్ నుంచి ఒక్కళ్ళమే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఎవరో నన్ను అడిగారు నా స్కూల్లో, మేడం ఒక్కళ్ళే వచ్చేసారా చిన్న బాబుతో? హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ మీ? ద లార్డ్. కాబట్టి శారాయిని దేవుడు అంటాడు, నేను ముట్టనీయలేదు. ఈ రోజున ప్రియులారా, సిస్టర్స్, మై డియర్ ఉమెన్, మీరు ఏ స్థితిలో ఉన్నా మనకున్న ధైర్యం ఏంటో చెప్పనా? ఇట్ ఈస్ అవర్ ఫాదర్. ఆయన మనల్ని రక్షించుకునేవాడు, ఆయన మనల్ని కాపాడుకునేవాడు. చూడండి, అబీమలేకు దగ్గరికి శారా అట్లా వెళ్ళిందో లేదో, వెంటనే దేవుడు వచ్చేసి అబీమలేకుని క్వశ్చన్ చేస్తూ, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఆ అమ్మాయిని? ఇక్కడ కింద గాని చూస్తే అంటాడు చూడండి 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యని తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అబ్రాహాము కూడా భార్యను పంపించాడు భయం వేసి, బట్ హీ ఈస్ ప్రేయింగ్ టు గాడ్. ప్రభువా, నా భార్యకి ఏ హాని జరగకూడదు. ఉన్నారా అటువంటి భర్తలు? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ వైఫ్? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ హస్బెండ్? కాబట్టి ఇలా జరిగిన తర్వాత విషయం ఏంటంటే, అక్కడ దేవుడికి బహు కోపం వచ్చేస్తుందండి. కోపం వచ్చేసి వెంటనే అబ్రాహాము ఏమంటాడో తెలుసా? ఇప్పుడు చెప్తా నేను మీకు.
ఇంతకు అబ్రాము చెల్లెలా కాదా శారాయి? చాలా మందికి డౌట్, ఈజ్ షీ సిస్టర్ ఆర్ నాట్? ఇక్కడ చూడండి కింద అంటాడు 11వ వచనం, అబ్రాము 11వ వచనం అంటాడు, ఈ స్థలము దేవుని భయం ఏమాత్రం లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని, అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఏంటండి, భార్యని చెల్లెలని చెప్పొచ్చా? నేనేం చేయను దానికి, బైబిల్లో ఉన్న దానికి చెల్లెలే. ఎట్లా చెల్లెలో? ఇక్కడ అంటున్నాడు ఆమె నా చెల్లెలన్నమాట నిజమే. తర్వాత చూడండి, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఎట్లా చెల్లెలైంది చెప్పమంటారా? తెరహు అనగా అబ్రాము తండ్రి అయిన తెరహుకు 2 భార్యలు ఉన్నారు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఒక భార్య కనినటువంటి కుమారుడు అబ్రామ్ అయితే ఇంకొక భార్య కనినటువంటి కుమార్తె శారా. సో మదర్స్ ఆర్ డిఫరెంట్, ఫాదర్ ఈజ్ వన్. బైబిల్లో మాత్రం లేదు. చాలా కామెంటరీస్, జూయిష్ బైబిల్స్, హీబ్రూ బైబిల్స్, గ్రీక్ ట్రాన్స్లేషన్స్, డిఫరెంట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూస్తే కామెంటరీస్లో ఈ విషయం నాకు అర్థమైంది. షీ ఈజ్ అ సిస్టర్. తెరహు తండ్రి, తనకు కూడా తెరహే తండ్రి. సో అందుకే అంటాడు నాకు ఆమె చెల్లెలు అన్నమాట నిజమే. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. సో షీఈ్ మై సిస్టర్. నేనేం తప్పు చేశాను ప్రభువా? వాళ్ళకు భయపడి ఉన్న నిజాన్నే చెప్పాను కదా అంటాడు. ఏదేమైనా ప్రియులారా, ఆ సందర్భంలో కూడా శారాయి అబ్రాము మాట విని వెంటనే చూడండి ఎంతో విధేయత చూపించి అక్కడ మనం లోబడినట్లుగా చూస్తాం. అక్కడ కూడా జరిగింది. శారాయిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబీమలేకు ఇంట్లో ఉన్న వారి గర్భములన్నీ ముందుగా మూసివేస్తాడు. ఎప్పుడైతే అబీమలేకు శారాయిని విడిచిపెట్టాడో దేవుడు అబీమలేకు ఇంట్లో అబీమలేకు భార్యల్ని, దాసీల గర్భములు మరలా తెరుస్తాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఫరోని దేవుడు అబ్రామును బహుగా దీవించాడు శారాను బట్టి. అబీమలేకు దగ్గరేమో శారాను బట్టి అబీమలేకు ఇంట్లో గర్భములన్నీ తెరిచాడు. ఇది 2వ మాట మీకు చెప్పా. 3వ మాట ఒకటి చెప్తాను. ఒక సందర్భంలో శారాకు బిడ్డ పుట్టిన తర్వాత, అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత, దానికన్నా ముందు హాగరుకి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఒకసారి శారా కుమారుడిని చూసి, ఇస్సాకును చూసి ఇస్మాయేలు నవ్వుతాడు. బైబిల్లో నవ్వుతాడు. నవ్వినప్పుడు చూడండి 21వ అధ్యాయంలోనే మనం చూస్తాం ఆ మాటని. 9వ వచనంలో చూస్తాం. అప్పుడు అబ్రాముకు ఐగుప్త్యురాలైన హాగరు కనిన కుమారుడు నవ్వుట శారా చూచి, అంటే ఇస్సాకుని చూచి, ఎవరు? ఐగుప్తు అంటే హాగరు కుమారుడు ఇస్మాయేలు నవ్వటం చూచినప్పుడు ఆమె కోపం వచ్చినప్పుడు హాగరు కుమారుడిని కూడా ఇద్దరిని వెళ్ళిపోమని ఎడారులోకి పంపించేస్తాడు. అప్పుడు అబ్రాము చాలా వేదన పడతాడు, దుఃఖపడతాడు. అప్పుడు దేవుడి మాట అంటాడు చూడండి 21వ అధ్యాయం 12లో, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడక శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పండి, ఎవరి మాట వినాలి? శారా మాట. ప్రతి విషయంలో శారా మాట వినుము. లేడీస్కి చాలా బలం వస్తుంది కదా ఈ మాట విన్నప్పుడు. సో ఇవాళ 3 మాటలు నేను మీకు చెప్పాలనుకున్నా. దేవుడైన యెహోవా ఉదయకాలంలో చెప్పాను, ఆదాముతో అంటాడు, ఆదామా నీ భార్య మాట విని తినవద్దన్న పండును నువ్వు తిన్నావు అంటాడు. ఇక్కడ అబ్రాముతో అంటున్నాడు, అబ్రామా అన్ని విషయాల్లో నీ భార్య మాట వినుము. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? దేవుడిలోనా ఈ లేడీస్లోనా? చెప్పాలి గట్టిగా. మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ఉమన్. హల్లెలూయా. ఈ లేడీస్లో ఉంది డిఫరెన్స్. అక్కడేమో నీ భార్య మాట ఎందుకు విన్నావు నువ్వు అన్నాడు, ఇక్కడేమో నీ భార్య మాట విను అంటున్నాడు. సో మన భర్త మన మాట వినాలి కొన్ని సందర్భాల్లో వినకూడదు. నువ్వు అవ్వవైతే నీ మాట భర్త వినకూడదు. నీవు శారాయివైతే నీ మాట నీ భర్త వినాలి. సో నౌ యూ డిసైడ్ వెదర్ యు ఆర్ ఈవ్ ఆర్ శారా. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ నేను అవ్వనా లేక శారాయినా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు అబద్ధమాడుట అసంభవం, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సో శారా వాజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ వైఫ్. అయితే మనం అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, అదేంటి భర్త అన్ని మాటల్లో భార్య మాట వినమన్నాడు, నా భర్త నా మాట వినట్లేదు అంటే, ఈ కంటెక్స్ట్లో కానీ చెప్పాలంటే ఇస్సాకు విషయంలో వినమంటాడండి. అది కూడా చెప్తున్నాను, నేను స్త్రీనే, నేను భార్యనే,
బట్ లెట్ మీ టెల్ యూ, బైబిల్ ఏం రాయబడి ఉంటుందో తెలుసా? నీ భార్య దగ్గర నీ నోటికి కాపు పెట్టుకోమంటాడు భర్తతో. నీ భార్య దగ్గర నీ నోటికి కాపు పెట్టుకో. సో డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. నా భర్త నాకు ఏమీ చెప్పడమ్మా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. నా భర్త దగ్గర నుంచి అన్ని వినాలని నాకు ఉండదు. I don't know. I know what is my husband. He's a perfect man. He can do everything perfectly with the help of God. Why I need to bother about all that? నాకెందుకు? సో ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సంకల్పం అలా ఉంటుంది. కాబట్టి సారా వాజ్ హ్యావింగ్ ఏ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ వైఫ్. ఇప్పుడు వరకు చెప్పిన వాటిల్లో ఎక్కడ కూడా సారా ఎక్కడన్నా భర్తకు ఎదిరించినట్లుగా ఉందా? మనం మన భర్తలకు ఎదురిస్తున్నామా? మన భర్తని తిరస్కరిస్తున్నామా? భర్తని తూలనాడుతున్నామా? ఆర్ యు a virtuous woman or not? So Sarah is having the qualities of good wife. She is a virtuous woman. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, ముత్యము కంటే శ్రేష్టము. ఎందుకు తాను ముత్యము కంటే శ్రేష్టము అంటే, ఇప్పుడు కొన్ని మాటలు మీకు చెప్తాను. Why should a wife be more precious than rubies? ఇంగ్లీష్లో రూబీస్ అని ఉంటుందండి, ముత్యం అని ఉండదు. షీఈ్ మోర్ బెటర్, మోర్ దెన్ రూబీస్ అని రాయబడి ఉంటుంది. మనల్ని దేవుడు ముత్యము కంటే శ్రేష్టమైనటువంటి స్త్రీలుగా ఈ రోజున చూడాలని ఆశపడుతున్నాడు. శారాలో ఆ గుణగుణాలు చూపించాడు దేవుడు మనకి ఈ రోజు. శారా వలన ఫరో అబ్రాహామును ఆశీర్వదించాడు. శారా వలన అబీమలేకు ఇంట్లో మహా గొప్ప కార్యం జరిగింది. దేవుడని యెహోవా శారా మాట నువ్వు విను అంటున్నాడంటే, శారాలో దేవుని అందరి భయభక్తులు ఉన్నాయి. శారాలో దేవుడు అంటే వినయ విధేయతలు ఉన్నాయి. దేవుడు అంటే శ్రద్ధ ఉంది. దేవుడు అంటే ప్రేమ ఉంది. దేవుడు సంపూర్ణంగా శారాని చదివేశాడు కాబట్టి, శారా గుణగణాలు తెలుసుకున్నాడు కాబట్టి, ఆమె ప్రార్థనా జీవితం చూశాడు కాబట్టి ఆమె మాట వినమంటు. ప్రియులారా, ఆర్ యు హ్యావింగ్ దీస్ క్వాలిటీస్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఏ మ్యారీడ్ ఉమన్? ఒక భార్యగా ఈ గుణవంతురాలైనటువంటి స్త్రీకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయా? సంఘంలో సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలో, ఎఫెసీయులకు రాస్తూ అంటాడు పౌలు 5వ అధ్యాయం 24వ వచనంలో, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలెను. ఈ లోబడి ఉండవలెను అనేది కానీ నేను మీనింగ్ఫుల్గా చూస్తే, షీ షుడ్ బి ఆనరింగ్ అండ్ షీ షుడ్ బి ఒబేయింగ్. షీ షుడ్ బి ఆనరింగ్. చాలామంది భార్యలు భర్తల్ని తిడుతూ ఉంటారు భర్తల్ని. అఫ్కోర్స్ వాళ్ళు చేసే పనులు బట్టి అయి ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ బట్ ద బైబుల్ సేస్ that we should obey and honor him. If you have the qualities of a virtuous woman, ఒక సబ్మిసివ్ వైఫ్ గా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ముగించబోయని చెప్తున్నాను. you should pray for your husband. మీలో ఎంతమంది మీ భర్త కోసం ప్రార్థిస్తున్నారు చెప్పాలి, లేకపోతే మీరు ఆలోచించే, నాకు చెప్పొద్దులే. how many of you are praying for your husband? చూడండి, భర్తకు కూడా చాలా వీక్నెసెస్ ఉంటాయి. భర్తని తప్పు పడతాం చాలా సందర్భాల్లో మనం. కానీ నేను ఎప్పుడు కూడా నా భర్త విషయంలో నేను అదే అనుకుంటాను, ప్రభువా, హీ ఈస్ గోయింగ్ అరౌండ్ ఇన్ టు ద వరల్డ్ వేర్ హీ కమ్స్ అలాంగ్ విత్ మెనీ పీపుల్. లెట్ యువర్ ఏంజల్స్ బీ విత్ హిమ్ ఇన్ హిస్ థాట్స్. తను చేసే ఆలోచనలో కూడా నీ యొక్క దేవదూతల సహాయం నా భర్తకు కావాలి. వీ నీడ్ టు ప్రే ఫర్ అవర్ హస్బెండ్స్. కాబట్టి మన భర్తలో ఉన్న గొప్ప గుణగణాలని గుర్తించుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకుని, నా భర్త అలాంటి వాటిలో మంచివాడు. అంతే తప్ప నీ భర్త మంచివాడు అని తెలిసి కూడా, నీ భర్తలో ఉన్న మంచి గుణగుణాలు తెలుసుకొని కూడా ఒక్కోసారి ఏమంటాము, ఆయనని వ్యతిరేకించటం, ఆయనను తూలనాడటం. సో 3వ పాయింట్ ఏంటి? లిసన్ టు హిమ్. ఇఫ్ యు ఆర్ ఏ వర్చువస్ ఉమన్, నువ్వు జ్ఞానవంతురాలివి, గుణవంతురాలువైన స్త్రీవి అయితే 3వ మాట, ఆయన మాట వినాలి. 4వది, నీ భర్తని ఎదుటి వాళ్ళ మధ్యలో ఎక్కడ కూడా చిన్న చూపు చూడవద్దు. మా ఆయన అంతే, మా ఆయన మంచోడు కాదు, ఆయనలో ఉన్న చెడుని ఇంకొద్దిగా ఆర్జ్యం పోసి పెద్దది చేసి భర్తని 10 మందిలో తూలనాడకూడదు. 5వది, లవ్ యువర్ హస్బెండ్. ఏం చేయాలి? భర్తని ప్రేమించాలి. 6వది, ప్రతి విషయంలో ఆయనతో సాటి అయిన సహాయంగా. 7వది, ఆయనను నమ్మాలి. యు బిలీవ్ హిమ్ అండ్ యు ట్రస్ట్ హిమ్. ఆయన నమ్మాలి, ఆయన చేసే పనుల విషయంలో కూడా నీవు నమ్మాలి. చాలామంది స్త్రీలట హస్బెండ్ షర్ట్ ఇప్పి అక్కడ హ్యాంగర్కి తగిలిచ్చిన తర్వాత ఆయన అలా బాత్రూమ్కో లోపలికో వెళ్ళి వచ్చేసరికి అందులో ఒక 1000 రూపాయలు మిస్సింగ్.
వై యూ నీడ్ టు టేక్ లైక్ దట్? యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ హిమ్. ఏమంత అవసరము మనకి? చూస్తాడు తర్వాత ఒక రోజుకి ఆయనకు అర్థం అవుద్ది, నా భార్య నా జోబులో డబ్బులను దొంగతనం చేస్తుంది అని చెప్పి. బిలీవ్ హిమ్. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీకే కాదు, ఈ టీవీ ప్రోగ్రాము ప్రపంచం మొత్తానికి వెళ్తుంది కాబట్టి అనేక మందికి ఉపయోగపడాలని నేను ఈ మాటలు చెప్తున్నా. సో లిసన్ టు హిమ్, బిలీవ్ హిమ్, ట్రస్ట్ హిమ్, రెస్పెక్ట్ హిజ్ రెప్యుటేషన్. ఆయన అభివృద్ధి పొందుతూ ఉంటాడు, ఆయన ఆశీర్వదించబడుతూ ఉంటాడు. ఆయన ఉద్యోగంలో, వ్యాపారంలో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. రెస్పెక్ట్ హిజ్ హోమ్. ఏంటో తెలుసా? ఏ జన్మలో ఏ పాపం చేశాను, పొచ్చిపోయి ఈ ఇంట్లో పడ్డాను లేరా అటువంటి వారు? చెప్పండి. బిడ్డలను చూసి ఎందుకు పుట్టావు నా కడుపున అనే తల్లులు లేరా? పోయి ఎందుకు చేసుకున్నానా నిన్ను అనే భార్యలు లేరా? ప్రియులారా, ఏ ఒక్క మాట నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు కాబట్టి, కానీ గుణవంతురాలైన ప్రతి స్త్రీకి ఉండవలసిన కొన్ని లక్షణాలు. శారా వలె నీ కుటుంబం, నీ భర్త ఆశీర్వదించబడాలి. శారా వలన అబ్రాము ఆశీర్వదించబడినట్లుగా. సో శారాని ఎప్పుడు మనం ఎలా చూస్తామంటే నెగిటివ్ కోణంలో చూస్తాం. హాగర్ని ఇంట్లోంచి తోలేసింది శారా. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఏమంటాడు? నువ్వు విను, పంపించేయి నీ ఆమెని. దట్ ఈస్ ఆల్సో గాడ్స్ ప్లాన్. ఈ మాట నా భర్తే నన్ను అడిగాడు, నువ్వు శారా గురించి ప్రిపేర్ అవుతున్నావా? శారా హాగర్ని పంపించేసింది కదా ఇంట్లో నుంచి. లేదండి, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. శారాకు పుట్టిన కుమారుడే వాగ్దాన పుత్రుడు అవుతాడు, కానీ ఇస్మాయేలు కాడు అని చెప్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, యు హ్యావ్ టు రెస్పెక్ట్ హిజ్ హౌస్. తన ఇంటిని, నీ గృహాన్ని, నీ భర్త వల్ల నీకు వచ్చిన, నీకు అంటూ ఏర్పడిన ఒక కుటుంబాన్ని నువ్వు యు హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. చాలా మంది ఉన్నారు అటువంటి స్త్రీలు. మరి మన దేశంలో తక్కువైతే వేరే విదేశాల్లో కానీ చూస్తే భర్తని అసలు ఏమాత్రం లెక్క చేయకుండా, దే డోంట్ ఆనర్ హస్బెండ్. చిన్న గొడవ వస్తే విడాకులు తీసేసుకొని ఇంకో పెళ్లి చేసేసుకొని. బట్ దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు బీ ద బెస్ట్. మంచి భార్యగా నువ్వు ఉండాలి. ఏ వైఫ్. సామెతలు చూడండి 31:10 అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే శ్రేష్టం. కాబట్టి ముత్యము అంటే జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైందట. సో జ్ఞానవంతురాలు ముత్యము కన్నా శ్రేష్టమైంది. సో ఏ వర్చువస్ ఉమన్ ఈజ్ ఎ వైజ్ ఉమన్, ఏ వైజ్ ఉమన్ ఈజ్ ఎ గాడ్లీ ఉమన్, ఏ గాడ్లీ ఉమన్ ఈజ్ ఎ ప్రేయింగ్ ఉమన్. ఒక గుణవంతురాలైన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా? ఇవి కూడా మీరు రాసుకోవచ్చు. ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని మీరు శారావలే మార్చుకోవటం, ఈ గుణగణాలన్నీ కలిగి 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చివరి వరకు ఏ గుణగణాలు అయితే ఒక గుణవంతురాల్లో ఉండాలో ఆ గుణగణాలు మనం ఇవాళ కలిగి ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం. అవేంటో చెప్పను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఇఫ్ యు ఆర్ ఏ వర్చువస్ ఉమన్, ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట. ఎంతమంది భర్తలు వాళ్ళ శాలరీ తీసుకొచ్చి భార్య చేతికి ఇస్తున్నారు చెప్పండి? ఎంతమంది భర్తలు శాలరీ ఇవ్వకుండా ఇంటికి కావాల్సిన అన్ని తెచ్చిపెట్టి ఆమె చేతికి 100 రూపాయలే ఇస్తున్నాడు చెప్పండి? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. 31వ అధ్యాయం 11వ వచనం. అతనికి మేలు చేస్తుంది కానీ కీడేమీ చెయ్యదట. గుణవంతురాలైన భార్య ఏం చేస్తుందండి? భర్తకి మేలు చేస్తుంది, కీడు చేయదండి భార్య. కానీ కీడు చేసే భార్యలు ఎంతో మంది ఉన్నారు. చిన్న గొడవ వస్తుంది, ఇద్దరు విడిపోతారు, ఆమె వెళ్ళిపోతుంది, అతని మీద మెయింటెనెన్స్ కేసు వేసేస్తుంది. But that is not what the Bible says. If we are a virtuous woman, మన గుణవంతురాలైన స్త్రీలైతే, మనము శారా వంటి స్త్రీలమైతే భర్తకు మేలు చేస్తాము కానీ కీడేమీ చేయము. ఆమె చేతులారా పని చేస్తుందట. మూడవది ఏంటి చెప్పనా? గుణవంతురాలైన స్త్రీ ఆమె చేతులారా పని చేస్తుంది. 13వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. So you need to prepare food for your family. The people who are watching through television, the Lord says that you need to prepare food for your family. నీ కుటుంబం కోసం నీవు నీ చేతులార వంట చేసి పెట్టాలి. కర్రీ పాయింట్స్ మనకొద్దు, మెస్సులు మనకొద్దు, హోటల్ మీల్స్ మనకొద్దు. భార్య చేతి వంట తినాలని ఎంతమంది భర్తలు ఇష్టపడతారో చేతులు ఎత్తండి. భార్య చేతి వంట నేను తినాలి అని ఎంతమంది భర్తలు? మేబీ అందరు చేతులు ఎత్తరు కానీ అందరూ ఇష్టపడతారు. Am I right? Yes. నా భర్త అయితే ఇష్టపడతాడు. మరి నాకు మీ గురించి అయితే తెలియదు. మా అమ్మ తర్వాత ఆయన ఏమంటారు తెలుసు? మా అమ్మ తర్వాత నువ్వు బాగా వండుతావు అంటారు. అది కూడా అంటారు. మా అమ్మ కన్నా మించి అనరు మళ్ళీ. హీ లవ్స్ హిజ్ మదర్ సో మచ్. ఐ రియలీ లైక్ దట్. మా అమ్మ తర్వాత మా అమ్మలాగా వండుతావు అంటారు. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము చేస్తుందట. ఆమె దీనులకు తన చెయ్యి చాపుతుందట.
ఆమె పెనిమిటి దేశపు పెద్దలలో కూడా కూర్చుండును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. మనం శర వంటి వాళ్ళమైతే, మనం గుణవంతులమైతే, మన పెనిమిటి ఎక్కడ కూర్చుంటాడు? దేశపు పెద్దలలో. అనగా ఏంటండి? గౌరవం. భార్య వలన భర్తకి గౌరవం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. గుణవతి అయిన భార్యకి ఏంటి? బలము, ఘనత ఆమెకి వస్త్రములు. కృపగల ఉపదేశమునే ఇస్తుంది, మంచి మాటలే చెప్తుంది. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు ఆమెను అన్యురాలు అందరూ. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఏం చేస్తాడండి పెనిమిటి? ఎంతమంది మీ హస్బెండ్స్ మిమ్మల్ని పొగుడుతున్నారు? శారాని ఏమన్నాడు అబ్రాహాము? నీవు చక్కని దానవని నేను ఎరుగుదును. సో వీ షుడ్ బి లైక్ దట్. గవిని యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. కాబట్టి ప్రియులారా, ఒక జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం ఉండాలని చెప్పి, శారా వంటి మంచి స్వభావము కలిగి మనం జీవించాలని, ఆమెకున్న గుణగణాలు మనం అనుకుంటాం. 100 సంవత్సరాల కాలంలో శారాకి దేవుడు బిడ్డల్ని ఎలా ఇచ్చాడు? ఎందుకో ఇందుకే ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది మనకి. శారాకి దేవుడు ఆ సంవత్సరంలో కూడా, వయసు ఉడికిపోయిన సంవత్సరంలో ఆమెకి బిడ్డని ఇచ్చాడంటే బికాజ్ షీ ఈజ్ ఎ వెరీ సబ్మిసివ్ ఉమన్ టు ద ఫాదర్ అండ్ టు హర్ హస్బెండ్. ఈ గుణవతి అయిన భార్యకు ఉండవలసిన గుణగణాలన్నీ ఉన్నాయి కాబట్టి 100 ఏళ్ల ప్రాయంలో ఆమెకి బిడ్డనిచ్చాడు. షీ వాజ్ మదర్ ఫర్ ఐజక్. ఇస్సాకుకి మరి తల్లి అయింది. యాకోబుకి షీ వాజ్ గ్రాండ్ మదర్. అక్కడి నుంచి ఇశ్రాయేలీల సంతానము మొదలైంది. తరతరాలకి తను తల్లి అయ్యింది. అబ్రాహామును ఆమె ఎంత ప్రేమించాడంటే, ఆమె చనిపోయినప్పుడు ఒక స్థలము కొంటాడు ఆమె కోసం. ఆ స్థలం పేరు మక్పలా అనేటువంటి ఒక స్థలము కొని, శారా ముందు చనిపోయినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆమెను అక్కడ సమాధి చేస్తాడు. ఆ తర్వాత అనేక తరములు వారు కూడా పితరుల యొద్ద చేర్చబడ్డప్పుడు చాలా వాళ్ళ సంతానంలో వాళ్ళంతా ఈ శారా సమాధి పక్కనే సమాధి చేస్తబడి. ప్రియులారా, ఒక ఉమన్, స్త్రీ మహాబలహీనురాలు, స్త్రీ బలహీనమైన ఘట్టమైన ఎంత ఘనపరచబడిందో మనం చూసాం. కాబట్టి ఈ సాయంకాల సమయం అయిపోయింది కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అటువంటి స్త్రీలుగా మనందరం ఉండాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ భర్త నిన్ను ప్రేమించాలి. నేను ఒక మాట చదవటం అయితే నేను మర్చిపోయాను. చాలా మంది ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? నా భర్త మంచివాడు కాదమ్మా, నా భర్త నన్ను ప్రేమించట్లేదమ్మా, నా భర్త వలన నేను నష్టపడుతున్నాను, నా భర్త వలన నేను ఏడుస్తున్నాను అని చెప్పి అనేటువంటి స్త్రీలకి ఆ భర్తల్ని ఎలా మార్చాలో ఒక్కసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన, దేని వలన అండి? నడవడి వలన. సో డోంట్ సే మై హస్బెండ్ ఈజ్ ఎ డ్రింకర్, డోంట్ సే మై హస్బెండ్ డజంట్ లవ్, డోంట్ సే ఐ డోంట్ వాంట్ టు లవ్ సచ్ హస్బెండ్. ఎవర్ యూజ్ సచ్ వర్డ్. నీ భర్తలో ఉన్న బలహీనతను బట్టి ప్రార్థన చేయి. నీ భర్త నీ పవిత్ర ప్రవర్తన, పేతురు అంటున్నాడు, పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే నీ భర్త ఏం చేస్తాడంట? తమ భార్యల నడవడి వలన దేవునిలోకి మీరు రాబట్టవచ్చు. మై హస్బెండ్ ఈజ్ ఎ లాయర్ అండి. ఈజ్ ఎ బిగ్ క్రిమినల్ లాయర్. లంకా కరుణాకర్ దాస్ విజయవాడ అంటే తెలియని వ్యక్తులు లేరు, అంత క్రిమినల్ లాయర్ ఆయన. కానీ నేను ప్రభుని అడిగాను, ప్రభువా, నా భర్త నీ సేవకు రావాలి, నా భర్త నిన్ను ఈజ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్. ఈ బ్యాప్టిస్ట్ చర్చెస్ అన్నిటికీ కూడా జనరల్ కౌన్సిల్ మెంబర్గా చేశారు మ్యారేజ్కి ముందే. చాలా మందికి తెలుసు ఆయన ఇక్కడ కూడా. ఈజ్ ఏ క్రిస్టియన్ మ్యాన్ బట్ ఈజ్ ఏ లాయర్. రోజు నోరు తెరిస్తే అబద్ధాలు, కోర్టులో అన్ని అబద్ధాలు చెప్పాలి. ఐ వాజ్ నాట్ లైకింగ్ ఇట్. ఐ టోల్డ్ లార్డ్, ఐ వాంట్ మై హస్బెండ్ టు కమ్ ఇన్ టు యూ. ఇప్పుడు ఆయన అంటారు, నా వెనకాల ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, క్రిమినల్ లా బుక్స్, బట్ ఇవాళ నాకు ఒకే ఒక లా పుస్తకం ఉంది నా చేతిలో అంటారు. ఐ ప్రేడ్ ఎ లాట్ ఫర్ హిమ్. ఉపవాసం ఉండి ఎంతో ప్రార్థన చేశాను. ఫైనలీ హీ ఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ ఆల్సో. సో మన ప్రవర్తనను బట్టి, మన ప్రార్థనను బట్టి, వాక్యము లేకుండానే మీ భర్తల్ని మీరు ఏం చేయొచ్చు అన్నాడు ఇక్కడ? రాబట్టవచ్చును. సో లెట్ us స్టాండ్ అప్ బిఫోర్ ఐ క్లోజ్. మన దేవుని యొక్క గొప్ప శక్తితో ఈరోజు ముగించబోయే ముందు మాట చెప్తున్నాను మీకు. అందరము కూడా గుణవంతి అయిన భార్య ముత్యము కంటే ఎందుకు శ్రేష్టమైందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. షీ ఈజ్ వాల్యుబుల్ దెన్ రూబీస్.
ఎందుకు శ్రేష్టమైంది అంటే ఆమెకు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ వలన. కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. మనందరము కూడా అటువంటి భార్యలుగా శారా వలె, శారాను బట్టి దేవుడు అబ్రామును ఎలా దీవించాడో, శారాను బట్టి దేవుడు అబ్రాముతో నువ్వు శారా మాట విను అని చెప్పాడో, ఇక్కడ కూర్చున్న నిలబడిన మీరందరూ కూడా అంత సత్ప్రవర్తన కలిగి, అంత మంచి ప్రవర్తనతో మీ మనసులను మార్చుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, శారా వలె యెహోవాను ఆశ్రయించిన స్త్రీలుగా మీరు మార్చబడాలి. ప్రియులారా, సాయంకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ మెసేజ్. నీ బిడ్డలు నిన్ను ధన్యురాలు అనాలి, నీ పెనిమిటి నిన్ను పొగడాలి, ఊరి పెద్దల మధ్యలో కూర్చోవాలి నీ భర్త, వేకునే లేచి నీ ఇంటిని సిద్ధపరచాలి, నీ చేతులతో నీవు భోజనం వండి పెట్టాలి. అటువంటి గొప్ప స్త్రీగా నీవు మార్చబడాలి. మేమందరము కూడా ఆశీర్వదించబడినట్లుగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇంకా కఠినమైన హృదయాలు ఎవరికన్నా ఉంటే వారిని మార్చమని, ఆ మనసులను తీసివేసి మీరే స్వస్థపరచమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సహోదరా, సహోదరి, రండి కలిసి దేవుని ఆరాధిద్దాం. శక్తివంతమైన ఆరాధన, బలమైన ప్రార్థన, పరిపూర్ణమైన సత్యవాక్యం. దైవజనులు రెవరెండ్ డాక్టర్ లంకా కరుణాకర్ దాస్. ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలు ఇచ్చెదరు. మరియు సిస్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారు. యేసయ్య అంటాడు, మీకు ఇవి కావాలని మీకు తండ్రికి తెలుసు. మా ఆదివారపు మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కోల్డ్ స్ప్రింగ్ హార్వెస్ట్ చర్చ్, పుష్ప హోటల్ సెంటర్, AS రామారావు రోడ్, కస్తూర్బాయిపేట, విజయవాడ. బస్ రూట్ నంబర్ 5. మా రెండో ఆరాధన ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. స్థలం సెయింట్ పాల్స్ పబ్లిక్ స్కూల్, ఏఈ మిషన్ కాంపౌండ్, నల్లగుంట, గొల్లపూడి, విజయవాడ. మా ఫోన్ నంబర్లు 8885565892 మరియు 9290384818.